మొన్న 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 మధ్య కాలంలోనే ఇదే పురుగు పాలు 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 వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు తానే 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 తాన తానే ఇది మా నాన్నతో మీమ్స్ ఆడుకుంటున్నారండి తెలుగోళ్ళు. అన్న ఇట్లా దొరికిపోయాడు. ప్రెస్ మీట్లు పెట్టడం, మీమ్స్ గురి కావడం, నత్తిగా మాట్లాడడం. నత్తి మంది దొరుకుతుంది కదా, వాడితే పోలా. ఏ మందులు అంటే ఆ మందులు వాడకుండా ఇట్లా పరువు తీస్తాడు మా అన్నగారు. ఏం చేసి మొత్తుకొని చావాలా? ఎన్ని మాట్లాడినా చెప్పు. ప్రెస్ మీట్ పెడతానారంటే మేమర్స్కు స్టఫ్ దొరికినట్టే. స్టఫ్ కాదు, మందు దొరికినట్టే. స్టఫ్ అంటే మళ్ళీ చిన్నది అవుతుంది, మందు అంటే కొంచెం పెద్దది అవుతుంది. ఏం చేయాలా? జగనన్న ట్రోల్స్కు దొరకడం అంటే ఏం చేయాలా? ఏం చేయలేం. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో మన జగనన్న అట్లా భారతీయ మీద కానీ జగన్ మీద కానీ ఎవడైనా మీమ్ చేస్తే లేదా ట్రోల్ చేస్తే వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తామని చెప్పేసి ఒక ఐపీఎస్నో ఐఏఎస్నో పెట్టుకొని ముందు ఈ సోషల్ మీడియాని బెదిరించడం జరిగింది. అయితే ఇవాళ ఆ సోషల్ మీడియానే మన అన్నను మింగేయడం జరుగుతుంది. దీనికి ఊరేం చేయలేం. అయినా ఇప్పుడు కూడా వైసీపీ సోషల్ మీడియా బలంగానే ఉంది. పవన్ కళ్యాణ్ తిడతానే ఉంది, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని తిడతానే ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని బాగా అద్దుమానంగా తిడతారు సోషల్ మీడియాలో. ఇంకన్నా జగను స్వయంకృపారాధం అని చెప్పాలి. ఇది జగన్ని ఊరికే తిట్టడంలే, ప్రెస్ మీట్ పెట్టడం వచ్చినప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడు ఎంత అనుభవంతో మాట్లాడాలో, ఎంత బాధ్యతగా మాట్లాడాలో మాట్లాడితే ఎవ్వరు ఏం చేయరు. బాధ్యతారహితంగా మాట్లాడతాడు. ఈయన చేసినట్టు తప్పుడునే చంద్రబాబు నాయుడు చేసినట్టు ఆపాదిస్తాడు. వంటోడు ఈఎంఐ చేసుకున్నా అంటాడు, బాత్రూమ్ కడిగేటోడు కంపెనీలు పెడతామన్నాడు అంటాడు. అన్నీ ఈయన చేసినట్టు ఇంకోటికి ఆపాదిస్తాడు. మొత్తం మీద ఈయన చంద్రబాబు 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 అంటూ ఒక ప్రెస్ మీట్కి దాదాపు 20-30 సార్లు ఆయన పేరు చెప్పింది. ఈయన బతకలేడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మీమ్స్ గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో ఎవరో ఒకరు ఉంటారు సలహాదారుగా. వాడు జీతం నొక్కొని పండుకొని నిద్రపోతున్నాడు ఇంట్లో. ఇదో జగన్మోహన్ రెడ్డి అంటే ఈయనే పరిస్థితి లేదు కదా. సలహాదారుల మాట వినడు, ఏమీ చేయడు. ఇలా మీమ్స్ గురి కావాల్సిందే. 2029లో ఒకవేళ కొంప తీసి ఓడిపోతే మీమ్స్కి గురువు అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి.